కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించనుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన తుది నివేదికని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల 3 ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది మార్చి 14వ తేదీన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ అప్పటి నుంచి దాదాపుగా ఏడాదికి పైగా ఈ ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ చేశారు. 3 ఆనకట్టలకు సంబంధించి క్షేత్రస్థాయిలో మొదట పరిశీలించిన జస్టిస్ పీసీ ఘోష్ ఆ తర్వాత బహిరంగ ప్రకటన జారీ చేసి అందరి నుంచి అఫిడవిట్లు కూడా స్వీకరించి వాటి ఆధారంగా విచారణ కొనసాగించారు. అఫిడవిట్లు స్వీకరించి వచ్చిన వాటితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 3 ఆనకట్టలకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఈ 3 ఆనకట్టలకు సంబంధించి ఆయా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు అంటే ఆ 3 ఆనకట్టలు నిర్మించిన సమయంలో అక్కడ పనిచేసిన క్షేత్రస్థాయి ఇంజనీర్లు మొదలుకొని నీటిపారుదల శాఖలోని కీలకమైన విభాగాలు, ఇంజనీరింగ్ చీఫ్, సిడిఓ, క్వాలిటీ కంట్రోల్ ఇలా అన్ని రకాల విభాగాలకు సంబంధించిన ఇంజనీర్లందరినీ కూడా విచారణ చేశారు. వారితో పాటు ఉన్నతాధికారులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు నిర్మాణ సంస్థ ప్రతినిధులు వీరందరినీ కూడా మొదట జస్టిస్ పీసీ ఘోష్ విచారణ చేశారు. వారందరి నుంచి కూడా అఫిడవిట్లు తీసుకున్నారు. అఫిడవిట్లు తీసుకొని ఆ అఫిడవిట్ల ఆధారంగా తిరిగి క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. క్రాస్ ఎగ్జామినేషన్ చేసి వారు ఇచ్చిన సమాచారాన్ని అఫిడవిట్ల ద్వారా పొందుపరిచిన సమాచారం కావచ్చు, వారు మౌఖికంగా ఇచ్చిన సమాధానం కావచ్చు, వాటన్నింటితో పాటు వారు ఇచ్చిన ఆధారాలను, ధృవపత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సాక్ష్యాలుగా నమోదు చేశారు. మొత్తం వీరితో పాటు అటు ఇంజనీర్లు, విశ్రాంత ఇంజనీర్లు, అధికారులు, ఆర్థిక శాఖ, నీటిపారుదల శాఖ అధికారులు, వీరితో పాటు నిర్మాణ సంస్థ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులను విచారించిన కమిషన్ విధానపర నిర్ణయాలకు సంబంధించి నాటి ప్రభుత్వ పెద్దలను కూడా విచారణ చేసింది. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు అప్పటి మా ఆర్థిక శాఖ, నీటిపారుదల శాఖ బాధ్యతలు చూసిన మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ని కూడా విచారణ చేసింది. వారిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసి సాక్ష్యాలు నమోదు చేసింది. మొత్తంగా ఈ ప్రక్రియలో ఈ ఏడాదికి పైగా జరిగిన విచారణ ప్రక్రియలో 115 మందిని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేసింది. విచారణ చేసి వారి ద్వారా సాక్ష్యాలు కూడా నమోదు చేసింది. ప్రధానంగా సాంకేతికపరమైన అంశాలతో పాటు ఆర్థికపరమైన అంశాలు, విధానపర నిర్ణయాలపై కమిషన్ ప్రధానంగా దృష్టి సారించింది. ప్రత్యేకించి ప్రాణహిత చేవేళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును పక్కన పెట్టి రీఇంజనీరింగ్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడం, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 3 ఆనకట్టలు నిర్మాణం చేయడం మొదలుకొంటూ చూస్తే ఆ ఆనకట్టలకు సంబంధించిన డిజైన్ల తయారీ, వాటికి సంబంధించిన మోడల్స్ తో పాటు ఆయా ఆనకట్ట నిర్మించాల్సిన ప్రదేశాలు, వాటికి సంబంధించిన లొకేషన్స్ చేంజ్తో పాటు మార్పులు, చేర్పులు, డిపిఆర్, టెండర్ ప్రక్రియ ఈ అన్ని అంశాలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ దృష్టి సారించారు. నిర్మాణ సమయంలోనూ నాణ్యతతో పాటు ఆ తర్వాత ఆనకట్ట నిర్మాణం పూర్తయిన తర్వాత నిర్వహణ, ఏవైనా లోపాలు తలెత్తే వాటికి సంబంధించి చేసిన మరమ్మతులపై కూడా కమిషన్ దృష్టి సారించింది. ఇదే సందర్భంలో నిర్మాణ సంస్థలకు చేసిన చెల్లింపులు కావచ్చు, ఇతరత్ర ప్రయోజనాలు ఏ మేరకు జరిగాయి, నిబంధనల మేరకు జరిగాయా లేదా అన్న అంశాలపై కూడా పూర్తి స్థాయిలో కమిషన్ దృష్టి సారించింది. ప్రధానంగా ఈ మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించిన పియర్స్ కుంగిన నేపథ్యంలో అందుకు సంబంధించిన కారణాలేంది, ప్రత్యేకించి సీకెంట్ పైల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎందుకు వినియోగించాల్సి వచ్చింది, ఎవరు ఆమోదించారన్న అంశాన్నిపై కూడా జస్టిస్ పీసీ ఘోష్ దృష్టి సారించారు. అలాగే ఈ ఆనకట్ట నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం ఉందా లేదా అన్న అంశంపై కూడా దృష్టి సారించారు. దీంతోపాటు 3 ఆనకట్టల్లో నీరు నిల్వ చేయడానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ప్రత్యేకించి ఆనకట్టలను కేవలం నీటి మళ్లింపునకు మాత్రమే ఉపయోగిస్తారు తప్ప నీటిని నిల్వ చేయరాదని కొంతమంది నిపుణులు చెప్తున్న నేపథ్యంలో ఆ అంశాలకు సంబంధించి కూడా జస్టిస్ పీసీ ఘోష్ దృష్టి సారించారు. వీటన్నింటికి సంబంధించి కూడా అందరి నుంచి ఇంజనీర్లు కావచ్చు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు అందరి నుంచి కూడా వివరాలు తీసుకుని వాటన్నింటినీ కూడా నమోదు చేశారు. ఇదే సందర్భంలో ఇతర విచారణ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఎన్డీఏసీ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. దీంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కావు కూడా నివేదిక ఇచ్చింది. వాటన్నిటిని కూడా జస్టిస్ పీసీ ఘోష్ పరిశీలనలోకి తీసుకున్నారు. అన్ని అంశాలను క్రోడీకరించి అన్ని కోణాల్లోనూ చేసి తన నివేదికను పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. మొత్తంగా చూసుకుంటే అన్ని కోణాల్లో అటు ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, సాంకేతికపరమైన అంశాలు కావచ్చు, విధానపర నిర్ణయాలు కావచ్చు, అన్ని అంశాలకు సంబంధించిన సమగ్ర నివేదికను జస్టిస్ పీసీ ఘోష్ రూపొందించారు. కాసేపట్లో ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఇవాళ కమిషన్ ఇప్పటి వరకు ఇచ్చిన గడువును వాస్తవానికి మార్చి 14, 2024 రోజు ఇచ్చిన సమయంలో మొదట 100 రోజులకు మాత్రమే గడువు ఇచ్చారు. అయితే ఆ తర్వాత విచారణ ప్రక్రియ కొనసాగుతున్న కొద్ది దఫాలుగా పొడిగింపు ఇస్తూ వస్తున్నారు. కమిషన్కి ఉన్న గడువు ఇవాళతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కమిషన్ తన నివేదికను సమర్పించనుంది. ఇప్పటికే కమిషన్ కార్యదర్శి, రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బుజ్జాకు సమాచారం ఇచ్చారు. కాసేపట్లో జస్టిస్ పీసీ ఘోష్ బీఆర్కే భవన్ చేరుకోనున్నారు. రాహుల్ బుజ్జా కూడా బీఆర్కే భవన్ చేరుకుని జస్టిస్ పీసీ ఘోష్ నుంచి విచారణకు సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్లో తీసుకెళ్తున్నారు. దీంతో కాళేశ్వరం ప్రక్రియ, ఆనకట్టలకు సంబంధించిన ప్రక్రియ, విచారణ ప్రక్రియ పూర్తిగానుంది. ఓవర్ టు స్టూడియో.